ఫాదర్స్ డే అంటే తండ్రి మనకు చాలా అవసరం. తల్లి ఎంత అవసరం మన జీవితంలో, తండ్రి అంత అవసరం. తల్లి ఇంటికాడ ఉండి మనకి అన్నీ చేస్తుంది. తండ్రి బయటికి ఏం చేస్తాడు? సంపాదించి మన జీవితానికి, కుటుంబానికి కావాల్సిన అన్ని సమృద్ధిగా ఇల్లు, వాకిలి, చదువులు, పెళ్ళిళ్ళు అన్నిటికి సంపాదించి పెడుతుంటాడు. కాబట్టి నేను ఫ్లెమింగ్ ఫెస్టివల్కి వెళ్ళాను ఒకసారి. అది ఏ ఊరు? అది నేలపట్టు సులూరుపేట కాదు, నేలపట్టు. ఫ్లెమింగ్ ఫెస్టివల్కి వెళ్తే భార్య పిల్లలు అక్కడ ఉంటారు. ఎక్కడ? ఆ స్థలంలో. భర్త ఏం చేస్తాడు? వెళ్ళి వేటాడి చేపలు తీసుకుని, సంచిలాగా ఉంటుంది ఇక్కడ, చేపలన్నీ పట్టి సంచి నిండా వేసుకొని ఆ పక్షి వచ్చి ఏం చేస్తుంది? భార్యకి తీసుకొచ్చి పిల్లలకు పెడతా ఉంటుంది తీసి. నేను చూశాను అది. కాబట్టి భర్త అనేవాడు ఏంటంటే బయటికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి భార్య పిల్లలు పోషించడానికి తన ఆరోగ్యాన్ని, తన యొక్క శరీరాన్ని, తన యొక్క కష్టాన్ని, తన యొక్క సుఖాన్ని అన్నీ మర్చిపోయి భార్య పిల్లల మనసులో పెట్టుకుని కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించి వస్తాడు. తల్లి ఏం చేస్తుంది? వాటిని చక్కపరిచి, ఇల్లుని చక్కపరిచి, అన్ని వండి పిల్లలకు అన్ని పెట్టి పిల్లలు పెంచింది. కాబట్టి తండ్రి పోషణ ఎంత ముఖ్యమో తల్లి పోషణ అంతే ముఖ్యం. కాబట్టి గత 2 వారాలు కూడా తల్లి గురించి మనం వాక్యం విన్నాం చక్కగా. ఎంతమంది తల్లి గురించి విన్నాం? శారమ్మ, రిబకమ్మ, చెప్పండి, హాగరు, సలోమి, యాకోబు, ఇంకా అన్న, యూనికే, మరియమ్మ, ఎలిజబెత్. ఇలాగ 2 వారాలు కూడా ఈ తల్లి గురించి కూడా చాలా చక్కటి ప్రసారం యూట్యూబ్లో ఉంది. వినండి, వెళ్ళి మళ్ళీ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. కాబట్టి దేవుని బిడ్డగా మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం తెలుసు. ఈ దినాన తండ్రి గురించి మనం తెలుసుకుందాం. ఎవరి గురించి? తల్లి గురించి 2 వారాలు తెలుసుకున్నాం. ఈరోజు ఎవరి గురించి తెలుసుకోవాలి? తండ్రి గురించి. ఫాదర్స్ డే కదా, అందుకని తండ్రి గురించి మనం తెలుసుకున్నాం. తండ్రి యొక్క 7 లక్షణాల గురించి చెప్తాను. 7 మంచి లక్షణాలు తండ్రి తన పిల్లలకు చూపించే ఒక 7 కార్యం. ఎన్నో ఉన్నాయి, అన్ని వినటానికి మనం చెప్పడం కుదరదు. 7 కార్యం షార్ట్ కట్లో ఒక అరగంటలోనే నేను మెసేజ్ ముగిస్తాను. ఎందుకంటే ఇప్పటికి 11:35 అయిపోయింది. ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఏమనుకోమాకండి. ఈ కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ వాక్యం చదువుకుందాం. 103వ కీర్తన 13వ వాక్యం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో తండ్రి అని మనం చదువుచున్న మొట్టమొదటి తండ్రి అంటే మనకి 3 తండ్రులు ఉంటారు. ఎంతమంది అంట? 1 పరలోకపు తండ్రి, 1 ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, ఇంకొకటి కన్న తండ్రి, శరీరానికి జన్మనిచ్చిన తండ్రి. మొత్తం ఎంతమంది తండ్రులు? 3. 1 పరలోకపు తండ్రి, 2ది ఆత్మీయ తండ్రి, 3వది శరీరానికి జన్మనిచ్చిన తండ్రి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి తండ్రికి తన కుమారుని చూడగానే మొట్టమొదట కలిగేది జాలి. ఏం కలిగేద్దంట? జాలి కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డగా మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. అనేకులు కూడా మనం చూసినట్లయితే కఠినముగా ఉంటారు, కానీ తమ పిల్లల దగ్గర వస్తారు ఎలా ఉంటారంట? జాలిగా ఉంటారు. ఇతరులను కఠినంగా చూస్తారు, ఇతర పిల్లలు కూడా కఠినంగా చూస్తారు. వాళ్ళ ప్రవక్త నచ్చక, వాళ్ళ స్వభావం నచ్చక, వాళ్ళ క్రియలు నచ్చక, వాళ్ళ కార్యాలు నచ్చక అసహించుకుంటారు. కానీ తన సొంత బిడ్డ వచ్చేసరికి వాడు నల్లగా ఉండనియండి, కాకిలాగా ఉండనియండి, లేకపోతే తెల్లగా ఉండనియండి, లేకపోతే ఎలాగన్నా ఉండనియండి. అందుకే సామెత చెప్తారు, కాకి పిల్ల కాకి ముద్దు అంటాం. అట్లాగా ఎవరి పిల్లల వాళ్ళకి వాడు కోతి పనులు చేసినా, కుక్క పనులు చేసినా, ఏంటి వాడు ఏ పని చేసినా ఆ తండ్రికి ఎలా ఉంటుంది? చాలా ఇష్టంగా ఉంటుంది. కొన్ని మనం చూస్తుంటాం. తల్లి ఏమో తెల్లగా ఉంటుంది, బిడ్డ ఏమో నల్లగా ఉంటుంది. అయినా కూడా ఏం చేస్తారు? నా బిడ్డ అని చెప్పేసి ఏం చేస్తారు? చాలా హ్యాపీ అవుతారు. కొంతమంది తల్లులు నల్లగా ఉంటారు, పిల్లలు మాత్రం తెల్లగా పుడతారు.
అలా కాబట్టి ఎలాగున్నా కూడా ఏంటంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లలు కుంటోలుగా పుట్టొచ్చు, వికలాంగులుగా పుట్టొచ్చు, మోగోలుగా పుట్టొచ్చు, చెవిటోలుగా పుట్టొచ్చు, గుడ్డోలుగా పుట్టొచ్చు. ఎలాగూ పుట్టినా కూడా వాళ్ళ బిడ్డల మీద వాళ్ళకి ఏముంటుందంట, ప్రేమ మమకారం అనేది చాలా ఉంటుంది. కన్న బిడ్డ జన్మనిచ్చి కన్నారు కాబట్టి ఆ బిడ్డ ఎలాగూ పుట్టినా సరే ఆ బిడ్డ కొరకు తమ యొక్క జీవితం అంతా కూడా ప్రయాసపడి తమ దార పోసి చావటకని సిద్ధపడతారు. కానీ ఆ బిడ్డను పోగొట్టుకోవడానికి మాత్రం ఎంత మాత్రమో సిద్ధపడరు. కాబట్టి ఆ బిడ్డ కోసం వాళ్ళ జీవితంలో అన్నీ పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడి వాళ్ళు రెడీగా ఉంటారు, కానీ తమ బిడ్డను పోగొట్టుకోరు. అయితే ఇక్కడ చదువుతున్న దేవుడు మాట్లాడుచున్న ఇశ్రాయేలు ప్రజల గురించి, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి యందు ఏం చేస్తాడంట, జాలి పడిన. అందుకని ఈ దినాల్లో మన మీద ఎవరు జాలి పడినా పడకపోయినా ఎవరు పడతారు, మన దేవుడు జాలి పడతాడు. రెండోది కన్న తండ్రి కూడా ఏం చేస్తాడు, జాలి పడతాడు. ఒక కుమారుడు రౌడీ షీటర్ అయినా సరే వాళ్ళ నాన్న ఏమనుకుంటాడు, నా కొడుకు మారుతాడులే, మంచోడు అవుతాడులే, నా కొడుకు అది అంతేనా, నేను ఎట్ట పోగొట్టుకుంటాను అంటాడు. కానీ ఆడు పోని వాడు సావని అంటాడా, చెప్పండి, సావని పోని అంటారా, అనరు. ఒక రౌడీ షీటర్ అయినా ఒక దుర్మార్గుడు అయినా సరే ఏమంటారంటే నా కొడుకు నాకు కావాలి. మొన్న ఏదో విజయవాడలో సాయి కృష్ణ ఒక అబ్బాయిని చంపేశారంట. ఇప్పుడు స్టేట్ అంతా అదే న్యూస్ గొడవ జరుగుతోంది. ఇప్పుడు ఆడు చచ్చిపోయిన చంపేశారు, ఘోరంగా గోర్లు పీకేసి చాలా క్రూరంగా చంపారంట ఒక పోలీసులు. అందుకని ఇప్పుడు అతను ఇక చంపేసి ఏం చేశారు, ఆ బాడీ కూడా కాల్చి బుడి చేశారు. మళ్ళీ బాడీ కూడా ఇంటికి ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, నా కొడుకు ఎక్కడో నాకు ఇవ్వండి అంటుంది. ఎక్కడున్నాడు కొడుకు, ఇంకా వాడు రౌడీ షీటర్ అయినా సరే వాళ్ళ అమ్మ ఏమంటుంది, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలంటుంది. వాడు రౌడీ షీటర్ అయినా సరే వాళ్ళ అమ్మ అంటుంది, నా కొడుకు నాకు ఇవ్వండి. 29 ఈ నెల 29న హైకోర్టు స్టే ఇచ్చింది, ఆయన మాకు చూపించాలని. ఎక్కడ చూపిస్తారు, ఆస్తికలు కూడా లేవు, ఈ వర్షానికి కొట్టుకుపోయండి ఏటో గట్టు. ఎందుకు చెప్తున్నానంటే కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమ జాలి ఎలా ఉండదంటే, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే ఆ బిడ్డను ఏం చేయాలి, నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు మంచివాడే, వాడు అందరికీ చెడగొట్టారు, చెడు అలవాట్లు ఆడికి అలవాటైన మారుతాడులే, మానుకుంటాడులే అంటారే కానీ నా కొడుకు నాశనం అయిపోయి ఎవరైనా కోరుకుంటారా, చెప్పండి, ఎవరైనా కోరుకుంటారా? మీ కొడుకు మీ కూతురు తప్పు చేసినా కూడా ఏమంటారు, ఏదో తెలియ చేశాడులే, పొరపాటు జరిగిపోయింది అంటాం. కానీ మనం పోగొట్టుకుంటామా? ఎంతవరకు మనం కవర్ చేయాలి, కాపాడుకోవాలి, సేవ్ చేసుకోవాలి అనే మనం అనుకుంటాం, కానీ పోగొట్టుకోవాలి అనుకుంటామా? మనకు తెలియకుండా తప్పు జరిగిద్ది, ఏదో జరిగిద్ది, అయితే మనం పోగొట్టుకుంటామా? పోగొట్టుకో. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో తప్పులు చేసి దేవునికి విరోధంగా లేచి తిరుగుబాటు చేసి ఎదిరించి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఎంతగానో దేవునికి సేవకుల్ని దుఃఖపరిచి సేవకుల మీద కూడా తిరుగుబాటు చేసి ఎన్నో రకాల పాపాలు వాళ్ళు చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే, తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడను. కానీ తల్లిదండ్రులు అయితే చెడుతనంలో ఉన్నా జాలి పడతారు, కానీ దేవుడు ఎలా జాలి పడతాడంట, భయభక్తులు కలిగి ఉంటే. చెప్పండి, అయ్యా నేను తప్పు చేస్తాను ఇంకా నేను చేయను అని మళ్ళీ మనం భయంతో భక్తితో దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తాడు, దేవుడు మనల్ని మళ్ళా క్షమించి మళ్ళా మంచి జీవితాన్ని ఇచ్చి ఒక మంచి మనిషిగా మనల్ని ఏం చేస్తాడు, దేవుడు మారుస్తాడు. అందుకని ఇప్పుడు మనం కూడా ఇంట్లో చూస్తే చిన్నపిల్లలు ఉంటే ఏమంటాం, తప్పు చేస్తే బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్ అంటుంటాం. అదే మంచి చేస్తే గుడ్ గర్ల్, గుడ్ బాయ్ అని మనం అంటూ ఉంటాం. ఎందుకని పిల్లలు తప్పు చేస్తే కనుక వాళ్ళు చెడ్డవారు కాబట్టి మనం వెంటనే వాళ్ళని తీర్పు తీర్చేస్తున్నాం. కానీ దేవుడు అలా కాదు, మన యందు జాలి పడుచున్నాడు. ఏం చేస్తాడంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 1వ వాక్యం చూడమ్మా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపచేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఇందురు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు కుటుంబాన్ని గురించి, పరదేశుల గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా యాకోబునందు జాలిపడును, యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలుని ఏర్పరచుకొనును,
వారి స్వదేశములో నివసింపచేయు పరదేశులు వారిని కలుసుకొందురు. ఇక్కడ యాకోబు కుటుంబీకులను హత్తుకొని ఎందురు అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు యాకోబు కుటుంబాన్ని జాలి పడుచున్నాడు, ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని పోగొట్టుకోవట్ల, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని క్షమిస్తున్నాడు, కనికరపడుతున్నాడు, దయ చూపిస్తున్నాడు, జాలి పడుతున్నాడు. అందుకని యాకోబు కుటుంబాన్ని నేనేం చేస్తాను అంటున్నాడు, జాలి పడుచున్నాను, ఇశ్రాయేలు కుటుంబాన్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి వీళ్ళ యందు దేవుడు జాలి పడుచున్నాడు కాబట్టి వారి స్వదేశంలో వారు నివసింప చేయుచున్నాను. ఎక్కడంట? స్వదేశంలో చెదరగొట్టకుండా దేవుడు వాళ్ళని స్వదేశం నివసింప చేయుచున్నాను. కాబట్టి ఏం చేస్తారంటే వారిని ఎవరు కలుసుకుంటారంట? పరదేశులు వచ్చి వాళ్ళు కలుసుకుంటారు. వారు యాకోబు కుటుంబీకుల్ని హత్తుకొని ఉంటారు. అందుకని ఈ దినాల్లో మనము జాలి పొందాలని మనం కోరుకుంటాం, కానీ మన యందు జాలి పడేవాడు ఎవరైనా ఉంటారా? చెప్పండి, జాలి పడి ఉంటారా? ఎస్ఏకేలు గురించి చెప్పాడు దేవుడు, ఇప్పుడు చదవద్దులే. నీ యందు జాలి పడేవాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకని? తనకి స్థితి బాగలేదు. బాగోనప్పుడు అతనికి జీవితంలో జాలి పడే ఉన్నాడా? చదువు మా మాట ఉందా? యెహెజ్కేలు గ్రంథంలో నీ యందు జాలి పడేవాడు ఒక్కడు కూడా లేడు అని అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 'నువ్వు రక్తంలో పొర్లి ఉండగా నేను చూసి తిని నీ యందు జాలి పడేవాడు ఒక్కడు కూడా లేడు' అని చెప్పేసి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యెహెజ్కేలు ఒక ప్రవక్త, అలాంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యందు జాలి పడేవాడు ఎవడు కూడా లేడు, నువ్వు రక్తంలో పొర్లి ఉండగా నేను నిన్ను చూసి ఉన్నాను, నీ యొద్దకు వచ్చి ఉన్నాను, నేను మంచి మార్గంలోకి తీసుకొచ్చినా అని చెప్పి మాట్లాడుతుంటాడు. 16 యెహెజ్కేలు 16వ అధ్యాయం 6వ వాక్యం చదవమ్మా. 5వ వాక్యం. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడొక్కడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. చాలు. ఇక్కడ మనం చూసే 5వ వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ యందు జాలి పడి ఒక్కడు కూడా, నువ్వు పుట్టినప్పుడు, నువ్వు జన్మించినప్పుడు, రక్తంలో పొర్లుస్తున్నప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చిన వాడు కానీ, ఉప్పు రాసిన వాడు కానీ, నేను రక్తంలో కడిగిన వాడు కానీ ఒక్కడు కూడా లేడు. నీ యందు జాలి పడేవాడు ఒక్కడు కూడా లేకపోయినా నీవు పుట్టినాడే బయట పారవేయబడి చూడడానికి అసహ్యంగా ఉన్నా అయినా నేను నీకు ఎద్దుకు వచ్చి రక్తంలో పొరులుచున్న నిన్ను చూచి నీవు రక్తంలో పొరులుచున్న నిన్ను బ్రతకమని నేను చెప్పాను అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మనుషులందరూ మనల్ని వదిలేసినా కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేయంట వదిలేయడు. మనుషులందరూ త్రోసేసిన, మనుషులందరూ మర్చిపోయినా దేవుడు మనకి ఎంత మాత్రం దూరం కానే కాడు. మనిషి పాపం చేసి పాపలో పడిపోయి ఒక శాపగ్రస్తుడిగా మారుచినప్పుడు కూడా దేవుడికి మనిషి మీద కనికరము, జాలి, దయ ఉంటుంది, కానీ క్రూరత్వంగా దేవుడు ఎక్కడ కూడా ప్రవర్తించడం, మనిషి మీద జాలి పడాలనే కోరుచున్నాడు. చదవండి మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వాక్యం. మీకా 7:19. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఆయన మరలా మన యందు జాలి పడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేయదు. కాబట్టి దేవుడికి మనిషి ఎళ్ళ జాలి పడే స్వభావం దేవుడికి ఉంది, కానీ మనుషులకైతే జాలి పడే స్వభావం ఉంటుందా? ఉండదు. వెంటనే వాళ్ళని అల్లరి చేయటమో, వాళ్ళని అవమానపరచడమో, వాళ్ళు నిందించటమో, వాళ్ళు దూషించటమో, వాళ్ళు హింసించటమో, వాళ్ళ గురించి చెడు ప్రసారం చేయటమో చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. మనం దోషములున్నా పాపలున్నా మరలా 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 ఏం చేస్తాడంట? దేవుడు జాలి పడుచున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప తండ్రే కాదా? చెప్పండి. ఫాదర్స్ డే రోజు దేవుడు గొప్ప తండ్రే కాదా?
కాబట్టి దేవుడు గొప్ప తండ్రి. అందుకనే ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, బ్రదర్స్ డే అని, ఫ్రెండ్స్ డే అని, ఇంకేంటంట ఉమెన్స్ డే, ఇంకా ఇవన్నీ పెట్టుకున్నారు. ఎందుకంటే అది కూడా గొప్పోలే అని. మరి మనుషులే అంత గొప్పోలుగా మరి ఇంత డే చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు గొప్పోడా కాదా? చెప్పండి. మనం సృష్టించిన వాడు, జన్మనిచ్చిన వాడు, సృష్టికి మొత్తం కలగజేసేవాడు, ఆయన గొప్పవాడే కాదా? గొప్పవాడు. అందుకనే మన అందరం కూడా మన దేవుని యొక్క స్వభావం మంచి స్వభావం. మొదటి స్వభావం ఏ స్వభావం అంట? జాలిపడే స్వభావము. చెప్పండి. రెండో స్వభావం నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. మీకు తెలిసిన వాక్యాలే, బైబిల్ అంతా మీ అందరికీ తెలుసు, రోజు చదివేవాళ్ళే కాబట్టి క్లుప్తంగా షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నాను. రెండో కార్యం మనం చూసి మన తండ్రి మంచి తండ్రి అయితే పిల్లల్ని ఏం చేస్తాడంటే శిక్షించి దండిస్తాడు. ఏం చేస్తాడంట? తండ్రి జాలి పడాలి, అదే సమయాన్ని తప్పు చేసి అంట శిక్షించాలి, దండించాలి, బుద్ధి చెప్పాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించును. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నామో 3వ అధ్యాయము 12వ వాక్యం పైన 11లో రాస్తుంది. నా కుమారుడా, యెహోవా శిక్షణ తునిగ్రింపవద్దు, ఆయన గర్జింపునకు విసగవద్దు. తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని ఏం చేస్తాడంట? గద్దించి. ఎవరినంట? తాను ప్రేమించి వారిని, ద్వేషించి వారిని కాదు. ఎవరినంట? దేవుడు తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దించి శిక్షించి బుద్ధి చెప్తాడు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఏం చేస్తాడు? చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనల్ని గర్దించి బుద్ధి చెప్తాడా? చెప్పడు. మనం నాశనం అయిపోవటం ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని గర్దించాలని, శిక్షించాలని, బుద్ధి చెప్పాలని దేవుడు కోరుకున్నాడు. కారణం అంటే పాపంలో పడిపోకుండా. మన పిల్లలంటే మనకి ఇష్టమే, చాలా ముద్దు, వాళ్ళ కొరకు కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, మంచి మంచి భోజనం పెడుతున్నాం, మంచి బట్టలు పెడుతున్నాం, అన్నీ చేసేప్పుడు కూడా తప్పు చేసేప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి. అందరూ తప్పు చేసి ఏం చేయాలి మనము? శిక్షించాలా వద్దా? శిక్షించిన తండ్రి, కుమారుని శిక్షించిన తండ్రి తన కుమారుడికి శత్రువు. తండ్రి తన కుమారుని శిక్షించకపోతే ఆత్మ పాతాళానికి పోతుంది. విన్నారా? కాబట్టి మనం ప్రేమించాలి. అదే సమయాన్న తప్పు చేసేప్పుడు ఏం చేయాలంట? శిక్షించి మన కంట్రోల్ తీసుకోవాలి పిల్లల్ని. పిల్లల కంట్రోల్ తప్పినప్పుడు, కంట్రోల్లో లేనప్పుడు మనం కొట్టి వాళ్ళని ఏమన్నా చేయండి, చేసి అప్పుడే మనం సేవ్ చేసుకోలే వద్దా? రక్షించుకోలే వద్దా? కాబట్టి పిల్లల్ని ప్రేమించండి, పిల్లలకి అన్ని కొనివ్వండి, పిల్లల్ని అన్ని బాగా చూసుకోండి. కానీ ఏదన్నా తేడా వస్తే మాత్రం ఏం చేయాలి? గర్దించాలా వద్దా? చెప్పండి. గర్దించాలా వద్దా? తప్పకుండా గర్దించాలి. కాబట్టి మనం ప్రేమించాలి, కానీ అదే సమయాన్న గర్దింపు కూడా మనం స్వీకరించాలా వద్దా? కొంతమందికి ఏంటంటే ప్రేమిస్తేనే నాకు ఇష్టము, ప్రేమించే వాళ్ళంటే నాకు ఇష్టం, మా మదర్ అయినా, మా ఫాదర్ అయినా, మా బ్రదర్ అయినా, కానీ గర్దించే వాళ్ళు, తిట్టేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టమే ఉండదు అంటున్నారు. అప్పుడు వాడు నాశనం అవుతాడా, బాగుపడతాడా? చెప్పండి. నాశనం అవుతారు. తల్లిదండ్రుల మాట వినాలి. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రుల మాట వినాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు అని ఏం చేస్తాడంట? గద్దించి శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు మనము స్వీకరించాలా, ఎదిరించాలా? చెప్పండి. స్వీకరించాలా, ఎదిరించాలా? స్వీకరించాలి. ఇదే సామెతల 13వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. తండ్రి చేత ఎవరైతే శిక్షించబడుచున్నారో, దేవుని చేత ఎవరైతే శిక్షించబడుచున్నారో ఆ కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానము గలవాడు అవుతాడు. జ్ఞానం గలవాడిగా మారుస్తారు. అందుకనే దేవుని బిడ్డలైనా మన అందరం కూడా ఎప్పుడైనా సరే మనల్ని శిక్షించి గద్దించే వాళ్ళు కావాలని కోరుకోవాలా, వద్దని కోరుకోవాలా? చెప్పండి. వద్దని కోరుకోవాలా, కావాలని కోరుకోవాలా? కావాలని మనము కోరుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది మనం చూస్తున్నాం నాశనం అయిపోతున్నారు. ఏమవుతున్నారంట?
నాశనం అయిపోతున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్న వాళ్ళు ఏమవుతున్నారంటే చెడిపోయేవారుగా కనబడుతున్నారు. చదవండి, 1 సామ్యాలు 3వ అధ్యాయం 13వ వాక్యం. 1 సామ్యాలు 3వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చూసినట్లయితే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. ఎవరండి ఈయన? ఏలి. ఈయనెవరు? యాజకుడు. ఎవరంట? యాజకుడు. ఈ యాజకుడు మరి న్యాయాధిపతి కూడా ఆయనే చేశాడు సేవ. యాజక సేవ ఆయనే చేశాడు, న్యాయాధిపతి సేవ ఆయనే చేశాడు, ప్రవక్త సేవ కూడా ఆయనే చేశాడు. ఆ కాలంలో ఆల్ ఇన్ వన్ ఆయనే. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన కుమారులు శాపగ్రస్తులుగా ఉన్నారని తెలుసుకొని కూడా వాళ్ళని ఏమీ అనలేదంట. ఏం చేయాలంట? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించాలని దేవుడు ఏం చేస్తాడంట? శాపాన్ని తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో మగ మనిషి లేకుండా చేస్తాని చెప్పి ఒకే రోజు తండ్రి 2 కొడుకులు కూడా ఏమైపోయారంట? చనిపోయినాడు. కాబట్టి కారణం ఏంటంటే అక్కడ తమ పిల్లలు శాపగ్రస్తులు అయిపోయారు. ఎందుకని తండ్రి శిక్షించలేదు, తండ్రి గర్జించలేదు, తండ్రి బుద్ధి చెప్పలేదు, తండ్రి భయభక్తులు నేర్పించలేదు. దైవ సేవకుడు అయ్యిండు కూడా. చాలా మంది సేవకులు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఘోరంగా ఉంటారు. బైబిల్లో ఉన్నారు. ఎక్కడో ఎందుకు? ఏలి మంచి సేవకుడు, ఆయన పిల్లలు దుర్మార్గులు. సమూయేలు మంచి సేవకుడు, ఆయన పిల్లలు దుర్మార్గులు. తెలుసా మీకు? దుర్మార్గులు. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు మంచోళ్ళు ఉంటారు, కొడుకులు దుర్మార్గులుగా ఉంటారు. దావీదు మంచోడే. దావీదు కొడుకులు ఎవరంట? వాళ్ళు పెద్ద దుర్మార్గులే. దావీదు కుమారులు కూడా. చదువుదామా? 1 రాజులు 1వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. దావీదు కూడా హెచ్చరించలేదు, వదిలేశాడు గాలికి. ఈ రోజులో మనం కూడా మన పిల్లల గాలికి వదిలేయకూడదు, గర్జించాలి, బుద్ధి చెప్పాలి. 1 రాజులు 1:6. అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము కలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. ఎవరితను? అదోని. ఎవరంట? అదోని. దావీదు కొడుకే. దావీదు ముసలోడు అయిపోయాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? నేనే రాజుని చెప్పేసి గుర్రాలని రౌతులను తీసుకొని వెనకాల పెట్టుకొని రాజు 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 అని ప్రచారం చేసేస్తాడు. ఆయన చేసుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నా కానీ దావీదు ఏం చేయాలంట? నొప్పి కలిగించలేదంట. ఏం కలిగించలేదంట? ఏమన్నంటే వాడు బాధపడతాడేమో, వాడు ఫీల్ అవుతాడేమో, వాడు అలుగుతాడేమో, వాడు అన్నం తిండేమో, ఇంట్లోంచి పారిపోతాడేమో, చదవనంటాడేమో అని చెప్పేసి ఏం చేశాను? దావీదు నొప్పి కలిగించకుండా మేము ప్రసన్న ఇంటికి ఇష్టంగా వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు 2 ఆడపిల్లలు ఉంటారు ఇంటికాడ, సాయంత్రం కాబట్టి ఉంటారు. ప్రతి దానికి ముందు ఆమె అరిచేస్తుంటుంది వాళ్ళని. ఎక్కడ చిన్న పొరపాటు ఏదో ఆ పని చేయమంటుంది ఆమె, వాళ్ళు చేస్తానన్నారు అనుకో ఫైర్ అయిపోద్ది. ఎందుకంటే ప్రతీది కూడా క్రమశిక్షణగా ఉండాలి పిల్లలు. ప్రతీది కూడా క్రమశిక్షణ. ఆ పిల్ల ముందే అంటుంది, నేను చిన్న మమ్మీ నువ్వు అరవ మాకు నేను చేస్తాను ఉండు మమ్మీ అంటే ఆమె తక్కువనే అంటలేదు. బిడ్డలను అలా పెంచుకుంటుంది, అలా పెంచాలి. బాగా ప్రేమించు, నీ బిడ్డలకు మంచి తిండి పెట్టు, కావలసిన అన్ని కొనివు. కానీ ఏం ముఖ్యం మనకి చెప్పండి? క్రమశిక్షణ ముఖ్యము. ఏలి ఏం చేశాడు? గాలికి వదిలేశాడు. పోండ్రా నాశనరా అని చెప్పి వదిలేశాడు ఏలి. సమూయేలు ఏం చేశాడు? గాలికి వదిలేశాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? దావీదు ఏం చేశాడు? గాలికి వదిలేశాడు. సమూయేలు పిల్లలు కూడా చూస్తారా మీరు? 1 సమూయేలులో చూడండి, సమూయేలు పిల్లలు కూడా ఎలా తయారయ్యారు. 1 సమూయేలు 8వ అధ్యాయం 3వ వాక్యం. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చాలు చదువు
ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని అడగడానికి గల కారణం ఎవరండి? సమూయేలు కుమారులు. అప్పుడు దాకా దేవుడే రాజుగా ఉన్నాడు వాళ్ళకి. కానీ ఈ దుర్మార్గ పనులు ఏం చేస్తారు? మోసం చేస్తూ న్యాయాధిపతులుగా ఉండి లంచాలు తీసుకొని న్యాయాన్ని తిప్పేస్తారు. ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి, నీ కుమారులు నీ ప్రవక్తల వంటి ప్రవక్త గలవారు కారు, మాకు బాగాలేదు, ఇలాంటి న్యాయాధిపతులు మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు అడ్డం తిరిగి ఉన్నారు. ఎందుకు నీదంతా చెప్పుకొస్తా అంటే, తండ్రి అనేవాడు ఏం చేయాలంటే పిల్లల్ని, నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, మా తాతయ్య వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళకుండా పెద్ద చెరువు ఉండేది, ఈత కొట్టేవాడిని పోయి, స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. అప్పుడు మా నాన్న ఏం చేస్తాడంటే, మా ఇంటికి పెద్ద ఈత చెట్టు ఉండేది, ఈత చెట్టు బాగా చక్కగా అజ్జువ చక్కగా చెక్కి తీసుకొచ్చి, అప్పుడు చిన్నపిల్లవాడిని కదా, బట్టలు కూడా లేకుండా స్నానం చేసేవాడిని. వచ్చి కొట్టేవాడు, ఒళ్ళంతా పులి సార్లు వచ్చేది. స్కూల్కి వెళ్ళకుండా ఏం చేసేవాడిని, చెరువులో ఈత కొట్టేది, ఇవన్నీ చేసేవాడిని. ఇంకేం చేసే, ఈత చోటు తీసుకుని వచ్చి కొడితే ఒళ్ళంతా పులి చర్మాలాగా అయిపోయేది. అట్లా కొట్టేవాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన తాగుబోతు అయినా కూడా పిల్లల్ని ఏం చేశాడు, క్రమంగా ఉండాలి, చదువుకునే సమయాన్ని చదువుకోని చెప్పేసి ఒక తాగుబోతైనా సరే కొట్టాడు. మళ్ళీ మా అమ్మ ఉంది, ఆమె ఏనాడు మమ్మల్ని కొట్టలేదు, కానీ కొట్టకుండా క్రమశిక్షణగా పెంచింది. ఆ మాట అంత మర్యాద ఉంటుంది, అంత పద్ధతిగా ఉంటుంది. ఏనాడు మమ్మల్ని తిట్టడం కానీ మమ్మల్ని కొట్టడం కానీ వినలేదు. ఒకరోజు నేను చదవనని చెప్తే ప్రిన్సిపాల్ టీచర్లు అందరి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా మీరు చెప్పండి, నా మాట వింటలేదు, అలా చెప్పించింది. కానీ ఆమె తిట్టలేదు నన్ను, చదవమని చెప్పండి మీరు అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళింది ఆమె. వాళ్ళందరూ చదవరా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకు ఎక్కితేగా, నాకేమీ ఎక్కట్లేదు, చదువు అనేది అందరికీ అవ్వదు. అది నాకు ఎక్కువ చదువు ఏంటి ఇంట్రెస్ట్ లేదు. బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి, మనం ఎవరి కింద పని చేయకూడదు. చదువుకుంటే ఒకటి కింద పోయి ఉద్యోగం చేయాలి, వాడిచ్చే ముష్టి జీతం కోసం కాపలా కాయాలి, నెలంతా పని చేసి వాడికి అడుక్కొని వాడు చెప్పాడు నెల మనకెందుకు అది అంతా అనే నా స్టైల్ అనమాట. అది మనం బిజినెస్ చేసి మనమే ఓనర్గా ఉండాలి, ఆడి కాళ్ళ కింద ఈడి కాళ్ళ కిందకి ఎందుకు వెళ్ళాలి అని నా మైండ్. అందుకని ఎందుకు చెప్తున్నా అంటే, తండ్రి అనేవాడు తాగుబోతైనా ఒక దుర్మార్గుడైనా సరే తన పిల్లల్ని ఏం చేయాలంట చెప్పండి. ఒక అతను నాకు తెలిసిన ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు, జీవిత ఖైదీగా ఉన్నాడు నెల్లూరులో. కానీ అతను తప్పు చేయకుండానే తన భార్య ఏం చేస్తుందంటే, తాను తనకున్న బిడ్డ గర్భంతో ముగ్గురు కలిసి కిరసాలు పోసి చచ్చిపోయారు. ఆయన ఏదో ఒక మాట అనడని. ఇప్పుడు ఏమైందంటే, ముగ్గురిని ఈ అబ్బాయి చంపారని చెప్పేసి జీవిత ఖైదీ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఆ కేసు అయిన తర్వాత బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేస్తాడు, ఇట్లా ఉంటాయి ఎందుకని. ఆయనకి 2 పిల్లలు పుట్టారు మళ్ళీ. ఆ తర్వాత ఆయనకి జీవిత ఖైదీ చేస్తారు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయినా కూడా ఇప్పుడు కూడా ఏంటంటే, నా పిల్లలు ఎలాగైనా సరే మంచి స్కూల్లో చదవాలి, వాళ్ళ నాయుడిపేట పక్కన గ్రామంలో ఉంటారు. అయితే పోయినసారి నన్ను అడిగాడు 2 సంవత్సరాల క్రితం, బ్రదర్ గారు ఒక సహాయం చేయండి అన్న. ఏం చెప్పన్న, నా కూతురికి ఎట్లయినా సరే సెయింట్ జోసెఫ్లో 6th క్లాస్కి చేర్పించండి అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ భార్య పిల్లలు వస్తే నేను వెళ్ళి ఆ సిస్టర్స్తో అంతా మాట్లాడితే, ఆ పాప ఎగ్జామ్ చేస్తే రాయమన్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ పాపకి ఏం రావాలి ఇంగ్లీష్, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివింది. 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతాం, ఒకేసారి సెయింట్ జోసెఫ్లో ఎట్లా సెట్ అయ్యింది, అవ్వలేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, పట్టుదలతో నాయుడుపేట దగ్గర సెయింట్ జోసెఫ్లో ఆ 2 పిల్లలు వేపించి, ఆయన జైల్లో ఉన్నాడు, మళ్ళీ 2 పిల్లలను చదివించి ఈ 2 సంవత్సరాలు ఆ పిల్ల ఇంప్రూవ్ అయిపోయి ఇప్పుడు నిన్న సెయింట్ జోసెఫ్లో చేరింది. మళ్ళీ పంతం, నా బిడ్డ అక్కడ చదవాలి. ఆయన జైల్లో ఉన్నా సరే నిన్న ఫోన్ చేసి చెప్పింది, బ్రదర్ గారు 8th క్లాస్ ఇప్పుడు సెయింట్ జోసెఫ్లో చేర్పించాము, బాగుంది, ఇంగ్లీష్ అంతా బాగా వస్తుందని చెప్పి. ఎవరికైనా ఏమనుకుంటాడు, వాడు దుర్మార్గుడైనా సరే నా కూతురు నా బిడ్డ బాగుండాలని కోరుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డరా మనందరం కూడా, మీరందరూ కూడా మీ బిడ్డలను కూడా ఏం చేయాలంటే మంచిగా పెంచుకోండి. వాళ్ళు తప్పుదారిగినప్పుడు కొట్టండి, శిక్షించండి, గద్దించండి, ఏమన్నా చేయండి, కానీ వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి మీరు కోరుకోండి. కానీ దావీదులాగా నెప్పి తగలకూడదని గాలికి వదిలేసి, సౌలులాగా ఏంటి ఏలీలాగా గాలికి వదిలేసి, సమూయేలులాగా గాలికి వదిలేశారనుకో, నీ బిడ్డలు శాపగ్రస్తులు అయిపోతారు. ఏమవుతారంట చెప్పండి, అందరూ ఏమవుతారంట,
శాపగ్రస్తులుగా అయిపోతారు. కాబట్టి మనం శాపగ్రస్తులు అవడం మన దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం లేదు. మరి తల్లిదండ్రులకు ఇష్టమా? మీ బిడ్డలకు ఇష్టమా? మీ బిడ్డలకి ఏమైనా అవుతుందంటే ఊరుకుంటారా? ఊరుకోరు. మీ ప్రాణం పెట్టి నా బిడ్డలను బ్రతికించుకుంటారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నామో, దేవుడు మనల్ని ఎంతగా శిక్షించినా, ఎంతగా గర్జించినా, ఎంతగా బుద్ధి చెప్పినా దానికి లోబడాలా, ఎదిరించాలా మనం? చెప్పండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చూడండి. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. చాలమ్మా. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తారు. దాని నుంచి మాట్లాడుతున్నాడు పైన వాక్యంలో. ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకున్న బట్టలు పాతికెళ్ళలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకో. 40 సంవత్సరాలు నడిపించాడు, పూరేళ్లతో పోషించాడు, మన్నాతో పోషించాడు, బండలను బద్దలు చేసి నీళ్లు రప్పించాడు, యొర్దాను నదిని పాయలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇన్ని చేస్తున్నా కానీ వాళ్ళని శిక్షించాడా, గాలికి వదిలేశాడు దేవుడు? చెప్పండి. ఇన్ని చేసినా వాళ్ళ కూడా పరలోకించి మన్నాను కురిపించాడు. ఇన్ని మంచి పనులు చేసినప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించాడా లేదా? వాళ్ళు ఎప్పుడైతే దూడం తయారు చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే డ్యాన్సులు చేస్తున్నారో వెంటనే వాళ్ళని చంపేలా దేవుడు? చంపాడా లేదా? కాబట్టి దేవుని బిడ్డ మనం చంపేయకూడదు. మన పిల్లల్ని మనం చంపేయకూడదు. కానీ ఏం చేయాలంటే ఆ చెడుతనాన్ని చంపాలి. నీ పిల్లల్లో ఉన్న చెడుతనాన్ని, నీ పిల్లల్లో ఉన్న దుష్టత్వాన్ని ఏం చేయాలంటే మనము గద్దించి బుద్ధి చెప్పి చంపాలి. సాధ్యము కాకపోతే ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఏం చేయాలంట ఆ చెడుతనాన్ని మనము చంపాలి. ఒక బిడ్డ మారాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, ఒకసారి ఒక తల్లి గారు మంచి విశ్వాసి, వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వేరే కులస్తుడు. అబ్బాయి ఏమో 6.5 ఉంటాడు, అమ్మాయి ఏమో 3.5 ఉంటుంది హైటు. మరి అదేం లవ్, ఎంత లవ్. అయితే వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ రక్షించబడింది, బలిజోలాలు. అయితే ఆ పెళ్ళి చేసుకోవాలని వాళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు. ఎంత చెప్తున్నా ఎంటలేదు. ఇంక వాళ్ళ అమ్మ ఏం చేయాలో అర్థం కాక ఏం చేసింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి పోరాడిన తర్వాత ఆఖరికి ఏమైంది, ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఈ అబ్బాయిని ఏం చేసింది, వదిలేసింది. ఎవరు ప్రార్థన వలన? చెప్పండి. తల్లి ప్రాణం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం చేయి దాటిపోయినప్పుడు ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలా? దేవుని చేతికి అప్పగించి కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా చెయ్యడా? మీరు చెప్పండి. దేవుడు చేస్తాడా? సాధ్యమా? సాధ్యం కాదా? అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ ఫాదర్స్ డే రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మన పరలోకపు తండ్రి మన కొరకు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసే మేళ్ళు ఉపకారాలని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ కూడా ఆ మేళ్ళు ఉపకారాలకి తగిన కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వాక్యం. ముందు సామెతలు 13:24 చదవండి. సామెతలు 13:24 చదవండి. ఫస్ట్ బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. ఈ బెత్తం ఏం చేయాలంటే మనము కంపల్సరీ వాడాలా వద్దా? చెప్పండి. పిల్లల్ని ఇప్పుడు స్కూల్లో టీచర్ దగ్గర ఏముంటుంది? బెత్తం ఉంటుందా ఉండదా? టీచర్ సుహాస్ పెద్ద టీచర్, మోస్ట్ సీనియర్ టీచర్ అని. టీచర్ దగ్గర ఏముంటుందంట? చెప్పండి. లేట్గా వచ్చినా కొడుతుంది, హోంవర్క్ రాయిపోయినా కొడుతుంది, చెప్పిన లెసన్కి రిప్లై అవ్వకపోయినా కొడుతుంది. ఏంటి, ఏది చెప్పినా సరే అది చేయకపోతే ఏం చేస్తా టీచరు? చెప్పండి. నేను చదివేవాడిని కాదు స్కూల్లో, అందుకని ఎప్పుడు నన్ను కొడుతూనే ఉంటారు. గోడ కుర్చీ చేపిస్తారు ఎండలో, ఆ తర్వాత చేతి ఇట్లా పెట్టమని కొట్టేవాళ్ళు. అట్లాగే చదవకపోతే చెప్పింది చేయకపోతే ఏం చేస్తారు టీచర్లు? కొడతారు. కొట్టారని చెప్పి నేను చదువు మానేయలేదు ఏ రోజు కూడా. కొట్టారని చెప్పి ఏ రోజు నేను చదువు మానేయలేదు, చక్కగానే చదువుకున్నా అప్పుడు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే టీచర్లు మనల్ని ఎందుకు కొడతారు?
బెత్తం ఎందుకు వాడతారు? పౌలు గారు కూడా చెప్తున్నాడు, నేను బెత్తంతో రావాలా ప్రేమతో రావాలా అంటున్నాడు. ఏమన్నంట కొరింథీ సంఘం ఏం చెప్తున్నాడు? నేను బెత్తంతో రావాలా లేకుంటే ప్రేమతో రావాలా చెప్పండి. మీరు తప్పు చేస్తారు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరు తప్పులు మానుకోండి. మీరు ఆత్మీయ సంఘము కొరింథీ ప్రజలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మీ దగ్గరికి బెత్తంతో రావాలా ప్రేమతో రావాలా మీరే కోరుకోండి. మీరు తప్పు చేస్తారు కాబట్టి శిక్షించడానికి నేను బెత్తంతో వస్తాను, లేదంటారా నేను ఎలా రావాలి? ప్రేమతో రావాలంటే మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చాడు. ఎక్కడ మా మాట? 2 కొరింథీ ఉంటా. సరే తర్వాత చదువుదు కానీ. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న బెత్తము వాడిని తన కుమారుడికి ఎవరంట? తండ్రి విరోధి. చెప్పండి అందరూ. బెత్తం వాడికపోతే తండ్రి ఎవరంట? తన కుమారుడికి విరోధి. అందుకనే దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవునికి సన్నిధిలో దేవుడు మనల్ని ఎంతగా గర్దించినా, ఎంతగా బుద్ధి చెప్పినా, ఎంతగా భయపెట్టినా దాన్ని మనం స్వీకరించాలా తుణీకరించాలా? చెప్పండి. మనం స్వీకరించాలా తుణీకరించాలా? స్వీకరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత మనల్ని దేవుడు ఏ విధంగా శిక్షించినా, ఏ విధంగా గర్దించినా, ఏ విధంగా బుద్ధి చెప్పినా దేవుని మాటను మనం తిరుగుబాటు చేయకూడదు. ఈ దినాల్లో తల్లిదండ్రులు ఎంతగా మనకు చెప్పినా పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారుగా, తల్లిదండ్రులు ఎదిరించేవారుగా, తల్లిదండ్రులు తిట్టేవారుగా, తల్లిదండ్రులు బాధ పెట్టేవారుగా, తల్లిదండ్రులు దుఃఖపరిచేవారుగా, తల్లిదండ్రులు అవమానపరిచేవారుగా, కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. ఏం చేస్తారంట? పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రుల్ని చంపేస్తారు. కాబట్టి అలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకుండా మనం కాపాడుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఇందాక చెప్పేదమ్మా వాక్యం ఇప్పుడు చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వాక్యం. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడు ఏం చేస్తాడంట? నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దాన్ని స్వీకరిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? స్వీకరిస్తున్నాడు, తీసుకుంటున్నాడు. నా కుమారుడు నా దగ్గర నాతో ఉండు, నాతో సకల ఆశీర్వాదం అనుభవించు, సకల మేళ్లు పొందుకో, సకల సంతోషం పొందుకో, అన్నీ పొందుకొని దేవుడు ఏం చేస్తాడంట? తీసుకుంటున్నాడు. కానీ ఏం చేస్తాడు? శిక్షిస్తున్నాడు. ఏం చేస్తాడంట? గద్దిస్తున్నాడు. ఏం చేస్తాడంట? దండిస్తున్నాడు. శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, దండిస్తున్నాడు, తర్వాత ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన పిల్లల్ని మంచి మార్గంలోని మనము పెట్టుకోవాలి. పిల్లలు ఎదిగేటప్పుడు బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది? మనిషితో పాటు దుష్ట స్వభావం కూడా పెరిగిద్దంట. ఏం పెరిగిద్దంట? మనిషి యొక్క బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికంగా ఏం చేస్తాంట? పెరిగిద్ది. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంట? తుంచేయాలి. ఏం చేయాలంట? మొదల్లో ఏం చేయాలి? మన చెడుతనాన్ని తుంచేయాలి. బిడ్డల్లో ఉన్న చెడుతనాన్ని పెరిగేటప్పుడు బైబిల్ రాస్తుంది, జ్ఞానవంతురాలు తన పిల్లల యొక్క నడవడిని కనిపెట్టిన రాస్తుంది. సామెతలు 31వ అధ్యాయం చదవద్దు. కాబట్టి తల్లి ఏం చేయాలంటే పిల్లల యొక్క నడవడిని కనిపెట్టాలి. మొన్న సిస్టర్ వాళ్ళ మరిది వచ్చాడు సౌదీ నుంచి. ఆయన అంటున్నాడు, నేను నా కొడుకుని ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు నేను వాడి యొక్క ఇంప్రూవ్మెంట్, వాడి యొక్క ఎదుగుదలను నేను చూస్తాను. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది కాబట్టి ప్రతి దాంట్లో వాళ్ళు ప్రతి సంవత్సరం మార్పు వస్తుంది అని చెప్పి మొన్న వాడిని మొత్తం కరెక్షన్ చేసి స్టడీ చేశాడు. ఆయన స్టడీ చేస్తే స్టడీగా వచ్చాడు వెంటనే. ఆయన మాటతోనే భయపెట్టేస్తాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఉండడు, సంవత్సరం ఒకసారి వస్తాడు, ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోతాడు. మళ్ళీ పెద్ద ఇంజనీర్ ఆయన. అయితే తన పిల్లల్ని కనిపెడుతున్నాడు. ఈ సంవత్సరం ఎలా ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, ఆ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చేస్తారు? అబ్జర్వేషన్ చేస్తున్నాడు. చేసి వాళ్ళకి ఏమేమి వార్నింగ్ ఇవ్వాలో, ఏమేమి స్టడీ ఇవ్వాలో, ఎలా మార్చుకోమని అలవాట్లు చెప్పాలో అన్నీ నేర్పించి చక్కగా చేసి వెళ్తున్నాడు ఆయన. అట్లాగే తండ్రి అనేవాడు ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలా ఉన్నా ఏం చేయాలి? బిడ్డలు ఏం చేయాలంట? చెప్పండి, కనిపెట్టాలి. ఏం చేయాలంట? కనిపెట్టాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము పిల్లల్లో చెడుతనం ఉంటే కనుక అది మన నష్టమా లాభమా? మొన్న సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు అక్కడే ఉంటారు 2 రోజులే. నేను అక్కడ ఏమైందంటే సిస్టర్ వాళ్ళ తెలిసిన ఆమె కూతురు ఇంత పిల్ల వీళ్ళ ఇంటికి వచ్చింది, వీళ్ళ పాపతో ఆడుకోవడానికి. వచ్చి ఏం చేస్తుందంటే నేను చూశాను, ఇల్లు అంతా ఎతికేస్తున్నాయి. మా డబ్బు కోసం, బంగారం కోసం ఇల్లు మొత్తం ఎతికేస్తుంది, ఫ్రిడ్జ్ మొత్తం ఎతికేస్తుంది.
అప్పుడు నేను అన్నాను సిస్టర్తో ఇట్లా అన్నా, ఏంటి ఆ పిల్ల అని. ఇంకా ఆ పిల్ల అన్న దూరంలో ఉంది. నేను అన్నా, ఏంటి ఆ పిల్ల ఇలా చేస్తున్నాను అంతే. ఆ పిల్ల చూసి వెంటనే వీళ్ళ చెల్లి ఎరిగిపోయి మా నాన్న తీసుకుని వస్తాను, పాస్టర్ నన్ను ఏంటో అంటున్నాడు, మా నాన్న తీసుకొస్తా. వాళ్ళ నాన్న తాగుపోతాంట. మా నాన్న తీసుకొస్తా పాస్టర్ మమ్మల్ని ఇట్లా అంటున్నాడు అన్ను అంటే ఏమన్నా వినపడలా. కానీ ఇలా అన్నాడు ఏంటంటే ఆమె తప్పు చేస్తున్నాయి నేను చూశానని ఆమెకు అర్థమైంది. ఇప్పుడు ఆ తప్పుని కప్పుకోవడానికి నా మీదకి వాళ్ళ నాన్న తీసుకొస్తాను. వెంటనే వీళ్ళ చెల్లి వార్నింగ్ ఇచ్చి, అట్లాంటి బెగ్గర్ని ఇంటికి రానివ్వకండి, ఇలాంటి దుష్ట మనుషులు మీ ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టనియొద్దని చెప్పాను నేను. కాబట్టి ఆ పిల్లల స్వభావం చూడండి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది రావద్దంటే, మళ్ళీ వస్తే వీళ్ళ నాన్న ఏం చేశాడు, కర్ర పట్టుకొని తరుముకున్నాడు. వెంటనే అలా చేత ఫోన్లు వారినికి ఇవ్వడానికి ఆయన ఏంటని తనని చెప్పి 10 ఫోన్లు మళ్ళీ ఇంటికి అంచి ఆ పిల్ల. అంటే ఇంత ఉంది ఆ పిల్ల, ఎంత దుర్మార్గం ఉందంటే గవర్నమెంట్ హాస్టల్లో చదువుతుంది ఆ పిల్ల. ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి మీరు. జనాల్లో పిల్లలు ఎలాగున్నారంటే నా మీదకి వాళ్ళ నాన్న పట్టుకోస్తాను, కొట్టిస్తాకో మరి దేనికో. ఓరి నాయన, అది దొంగతనం చేసేది కాకుండా మళ్ళీ నా మీదకి. అందుకని పిల్లల్ని జాగ్రత్తగా మనం పెంచుకోవాలి. ఏం చేయాలంట, బాలుడు నడవలసిన మార్గములు వారికి నేర్పించము, వాడు పెద్దవాడైనను వృద్ధుడైనను వాడు దాని నుంచే. అందరు కళ్ళు మూసుకోండి. టైం 12:10 దాటింది. మిగతాది వచ్చే వారం చెప్తాను. సెకండ్ పార్ట్, ఒక హాఫ్ పార్ట్ అయింది, సెకండ్ పార్ట్ వచ్చేవారని చెప్తాను. ఎందుకంటే అందరు వెళ్ళాలి కాబట్టి. ఈరోజు చాలా సాక్ష్యాలే 55 గంట సేపు సాక్ష్యం చెప్పారు వాళ్ళు అందరు కలిసి. అన్ని అద్భుతాలు దేవుడు చేసి అందరి చెబుతాడు. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి. దేవుని పెట్టారా మనందరం కూడా. మన దేవుడు ఎవరంట, జాలి గలవాడు. రెండోది ఎవరంట, శిక్షించి గద్దించి ప్రేమించే దేవుడే మన యొక్క దేవుడు. సమూయేలు ఏం చేశాడంట, పిల్లలు గద్దించలా. ఏలి ఏం చేశాడు, పిల్లలు గద్దించలా. దావీదు ఏం చేశాడు, పిల్లలు గద్దించ. వాళ్ళు చెడిపోయి శాపగ్రస్తులుగా మారిపోయారు. అలాగే మనం చేయకుండా మన పిల్లలు ఎల్లప్పుడూ గద్దించాలి, శిక్షించాలి, దండించాలి, ప్రేమించాలి. మన పిల్లల ఎల్లప్పుడూ జాలి కలిగి ఉండాలి. చెడుతనం చేసేటప్పుడు బెత్తం వాడి వాళ్ళు చెడుతనాన్ని తొలగించినప్పుడు ఆ బిడ్డలు పాతాళం వెళ్లకుండా పరలోకానికి వెళ్తారు. ఫాదర్స్ డే రోజు మన సొంత తల్లిదండ్రులు కూడా మనల్ని ఈ విధంగానే కోరుకుంటున్నారు. మన యొక్క కన్నా జన్మనిచ్చిన సృష్టికర్త దేవుడు కూడా ఈ విధంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకని మనం కూడా తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలి పడినని మనం చూస్తున్నాం. నిజమే, మన యొక్క జీవితంలో తండ్రి తన బిడ్డల్ని శిక్షించు రీతిగా యెహోవా మనల్ని శిక్షించినప్పుడు, ఆయన ప్రేమించు వారిని గద్దించి శిక్షించినప్పుడు నువ్వు తృణీకరించవద్దని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ చివరి దినాలకు వచ్చిన మనము ఈ వాక్యానుసారంగా మనం జీవించాలి. మన తండ్రికి అంటే శరీర సంబంధమైన తండ్రికి మనం లోబడాలి. ఆత్మ తండ్రికి మనం లోబడి పరలోక రాజ్యములో దేవునితో సీయోనులో యెరూషలేము ఉంటకు దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను